జగన్మోహన్ రెడ్డికి మరో సీనియర్ షాక్ ఇవ్వబోతున్నారా? పార్టీకి గుడ్ బై చెబుతారా? పార్టీలో పరిస్థితులపై మనస్తాపంతో ఉన్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2024 ఎన్నికల ముందు చాలా మంది సీనియర్లు పార్టీని వీడారు. ఎన్నికల అనంతరం అదే జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సైతం గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచే నెల్లూరులో పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడ లేకుండా పోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి. అటు తర్వాత జగన్ రెడ్డికి అండగా నిలిచారు కూడా. ఎంపీగా కూడా ఆయనకు అవకాశం దక్కింది. ఆయన కుమారుడు జగన్ సన్నిహితంగా మెలిగారు. ఎంతో 2019లో గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు జగన్. ఐటీతో పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. గౌతమ్ రెడ్డి ఆ శాఖలో తనదైన మార్కు చూపించారు. కానీ అకాల మరణంతో మేకపాటి కుటుంబంలో విషాదం అలుముకుంది. మేకపాటి రెండో కుమారుడు ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మొన్నటి ఎన్నికల్లో 2 చోట్ల మేకపాటి కుటుంబానికి అవకాశం ఇచ్చారు జగన్. అయితే రెండింట ఆ కుటుంబ సభ్యులకు అపజయమే ఎదురైంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన టీడీపీలో చేరతారనే టాక్ కూడా వినిపించింది. తాజాగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమోహన్ రెడ్డి. జగన్ చుట్టూ భజన పరులు ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదనతో అన్నారు జగన్. కోటరీ ఉందన్నట్లు మాట్లాడారు. జగన్ సైతం భజన పరులనే నమ్ముతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇదివరకే జగన్ అత్యంత సన్నిహితుడు, పార్టీలో నెంబర్ 2గా ఎదిగిన విజయసాయిరెడ్డి సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన మాదిరిగానే రాజమోహన్ రెడ్డి అలానే మాట్లాడుతుండటంతో చర్చకు దారి తీస్తోంది.